ఆటోపై రాసిన కొటేషన్ వివాదం. భరత్కు మద్దతుగా బండి సంజయ్. ఆటోపై రాసిన మత సంబంధిత కొటేషన్ పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ. ఆటో డ్రైవర్ భరత్కు మద్దతు ప్రకటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ధ్వంసమైన ఆటో స్థానంలో కొత్త ఆటో ఇప్పిస్తారని హామీ. ఘటనపై పోలీసులు ఎలా స్పందిస్తారన్న దానిపైన చర్చ జరుగుతుంది. హైదరాబాద్లో ఆటో వెనుక రాసిన మత సంబంధిత కొటేషన్ వివాదానికి దారితీసింది. ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు కారణం అవగా ఆటో డ్రైవర్ భరత్కు హిందూ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ భరత్కు పూర్తి అండగా ఉంటానని ప్రకటించారు. భరత్కు బండి సంజయ్ మద్దతు. భరత్ తన వ్యక్తిగత విశ్వాసాన్ని ఆటోపై వ్యక్తపరిచినందుకు వేధింపులకు గురయ్యాడని బండి సంజయ్ ఆరోపించారు. తన నమ్మకాన్ని వ్యక్తపరిచినందుకు అతని ఆటోను ధ్వంసం చేయడం, బెదిరించడం సరికాదని అన్నారు. ధ్వంసమైన ఆటో స్థానంలో కొత్త ఆటోను అందిస్తానని, దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని తెలిపారు. ఏంది కథ అన్నది చూద్దాం. చాలామంది దీనిపైన నడుస్తూ ఉంది వివాదం. వనపర్తికి చెందిన భరత్ కుమార్ హైదరాబాద్లో ఆటో నడుపుతూ జీవనం కొనసాగించాడు. తన ఆటో వెనుక మతానికి సంబంధించిన ఒక కొటేషన్ రాయడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనంతరం కొందరు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ ఆటో డ్రైవర్తో మాట్లాడినట్లు చెబుతున్న ఆడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సోషల్ మీడియాలో భిన్న స్పందనలు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు భరత్కు మద్దతు తెలుపుతుండగా మరికొందరు మత సామరస్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటువంటి వ్యాఖ్యలు నివారించాలని అభిప్రాయపడుతున్నారు. స్థానికులు కూడా ఆటో డ్రైవర్తో మాట్లాడి హైదరాబాద్లో మత సామరస్య వాతావరణాన్ని కాపాడేలా వ్యవహరించాలని కోరుతున్నట్లు సూచించినట్లు సమాచారం. పోలీసుల చర్యలపై ఆసక్తి. ఈ వ్యవహారంలో పోలీసుల తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది. ఫిర్యాదులు వైరల్ అవుతున్న ఆడియో నేపథ్యంలో పోలీసులు చట్టపరంగా ఎలా ముందుకు సాగుతున్నారన్న చర్చ జరుగుతుంది. దీనిపైన సోషల్ మీడియాలో కోడాయి కూసింది. ఏం రాసుకొచ్చినాయినా సోషల్ మీడియాలో కోడాయి కూసింది. బండి సంజయ్ దగ్గరికి పోయింది. దానికి బిఫోరు ఇటు రాజాసింగ్ స్పందించిండు. ఇక్కడ చికోటి ప్రవీణ్ అన్న స్పందించిండు. హిందుత్వ సంఘాలు కావచ్చు, చాలా వరకు బజరంగ్ దళ్ కావచ్చు, బీజేపీఎం కావచ్చు, హిందుత్వ సంఘాలు కావచ్చు విపరీతంగా స్పందించి భరత్కు మద్దతు తెలిపిండు. నేనున్నా బిడ్డ, ఏం అండగా నేనున్నా అని. ఇంతకుముందులాగా లేదు, హిందూ సమాజం కూడా మేల్కున్నది. ఎవడైతే హిందూగా ముసిగేసుకొని, బొట్టు పెట్టుకొని, చేతికి దండ కట్టుకొని, అవసరమంటే కాషాయ వస్త్రం ధరించి హిందువులను నిడుతున్నారో వాళ్ళని చెప్పు శిబిలతో కొడుతున్నారు. ఇదైతే బాజాప్తి ఇప్పుడు జరుగుతున్నది రాష్ట్రంలో. హిందూ ఒకటే మొత్తం మనదే అనుకుంటున్నాడు. ముస్లింగానే ఉంటున్నారు, క్రిస్టియన్గానే ఉంటున్నారు. కానీ హిందువులు ఒకటే మొత్తం మనదే అంటే ఈ కుహునా మేధావుల ముసుగులో మొత్తం భారతదేశాన్ని సర్వనాశనం చేసే చర్చలు జరుగుతూ ఉన్నాయి. అర్బన్ నక్సలైట్లను ఏరివేసే ఆవశ్యకత కూడా ఉన్నది దేశవ్యాప్తంగా. నక్సలైట్లు కథమైన్లు, అర్బన్ నక్సలైట్ల పైన గురి పెడుతున్నట్టు ఫోకస్ వస్తూ ఉంది. ఎవరెవరు ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలోనే భారతదేశ వ్యాప్తంగా అర్బన్ నక్సలైట్లు ఎక్కువగా ఉన్నారు. సో వాళ్ళపైన కూడా గురి ఉండబోతుంది. ఏం రాసుకొచ్చిండో ఒకసారి చూద్దాం. అది